హాయ్ ఫ్రెండ్స్, నజర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం రియల్మీ 8 అండ్ అలానే రెడ్మీ నోట్ 10 ఈ రెండింటి మధ్య ఛార్జింగ్ టెస్ట్ అయితే చేద్దాం. రెండిట్లో కూడా మనం చూసినట్లయితే రెండిట్లో 5000 mAh బ్యాటరీ వస్తుంది, సేమ్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్ అనేది డిఫరెంట్. ఇక్కడ మీకు చూసినట్లయితే రియల్మీ 8 వచ్చేసి మీకు 30 వాట్ డాట్ ఛార్జర్తో వస్తుంది, అదే రెడ్మీ నోట్ 10 చూసినట్లయితే మనకి 33 వాట్తో వస్తుంది. సో రిజల్ట్స్ ఎలా వస్తాయి, సేమ్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది మీకు ఇందులో ఫాస్ట్ అవుతుందా లేదా అండ్ ఎంతసేపట్లో ఈ రెండు ఛార్జ్ అవుతున్నాయి అనేది క్లియర్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీకు ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెండింటికైతే ఛార్జర్ కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేసి మీరు ఇక్కడ టైం అయితే చూడొచ్చు, టైం అయితే సెట్ చేశాను. సో స్టాప్ వచ్చి ఎంత టైం అవుతుంది అనేది మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. సో రూమ్ టెంపరేచర్ కనుక మనం చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ ఆల్ 24 డిగ్రీ అయితే ఉంది. సో ఒకసారి అయితే మనం ఛార్జింగ్ అయితే పెడదాం. ఛార్జింగ్ పెట్టాక ఏది ఫాస్ట్ అవుతుంది అనేది మీకు ఇంటర్వల్స్ వైజ్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే చూపిస్తాను. నేను స్టార్ట్ అయితే చేశాను ఛార్జింగ్ పెట్టి. సో రెండు కూడా ఆల్మోస్ట్ మనకి 0%, రెండు డెడ్ అయిన ఫోన్లకి అయితే ఛార్జింగ్ అయితే పెట్టాను. మనం చూద్దాం ఫస్ట్ 5 మినిట్స్లో మనకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఛార్జింగ్ అవుతుందో ఒకసారి మనం టెస్ట్ అయితే చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ 5 మినిట్స్లో మనకి రెండు కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి రెడ్మీ వచ్చేసి 10% ఛార్జ్ అయింది, రియల్మీ వచ్చేసి మనకి 9% అయితే ఛార్జ్ అయింది. ఇక 10 మినిట్స్లో మనం చూసుకున్నట్లయితే రెడ్మీ వచ్చేసి 21% ఛార్జ్ అయితే మనకి రియల్మీ 8 వచ్చేసి మనకి 20% అయితే ఛార్జ్ అయింది అనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ 1% అయితే డిఫరెన్స్ ఉంది. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకి రియల్మీ 8 వచ్చేసి మనకి జస్ట్ 30 వాట్ ఛార్జర్తో వస్తుంది, నోట్ 10 మాత్రం 33తో వస్తుంది. పెద్ద మేజర్ డిఫరెన్స్ లేదు. మనం 15 మినిట్స్ కనుక చూసుకున్నట్లయితే 29% రెండు కూడా అయితే అనమాట, రియల్మీ 8 అండ్ రెడ్మీ నోట్ 10 కూడా. ఇక 20 మినిట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే 39% వచ్చేసి మనకి రెడ్మీ నోట్ 10 అయితే ఛార్జ్ అయింది అండ్ 40% ఛార్జ్ వచ్చేసి మనకి రియల్మీ 8 అయితే అయింది. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి నెక్ టు నెక్ అయితే వస్తున్నాయి రెండు కూడా మనం చూసినట్లయితే. ఇక 31 మినిట్స్కి వచ్చేసి మనకి రియల్మీ 8 62% అయితే ఛార్జ్ అయింది అండ్ మనకి ఏదైతే రెడ్మీ నోట్ 10 ఉందో 59% అయితే ఛార్జ్ అయింది. ఇక్కడ మనకి చూసినట్లయితే ఇంట్రెస్టింగ్ మనకి రియల్మీ 8 అనేది ఫాస్ట్గా ఛార్జ్ అవ్వడం అయితే మనం గమనిస్తున్నాం. ఆల్మోస్ట్ మనకి ఒక 3% అయితే ఎక్స్ట్రా అయితే ఛార్జ్ అయింది. సో చూడాలి ఫాస్ట్గా ఏదవుతుంది అని చెప్పేసి ఒకసారి. అండ్ ఇక మన 37 మినిట్స్ కనుక మనం చూసినట్లయితే 72% వచ్చేసి మనకి రియల్మీ 8 అయితే రెడ్మీ నోట్ 10 వచ్చేసి మనకి 68% అయితే ఛార్జ్ అయితే అయింది, 68%. చూద్దాం ఒకసారి టెంపరేచర్ చెక్ చేద్దాం. మనం 40 మినిట్స్ ఛార్జ్ చేశాను నేను. సో ఆల్మోస్ట్ ఆల్ రెండిట్లో కూడా మనకి 35, 36 ఆ రేంజ్కి అయితే వచ్చిందన్నమాట. బట్ రూమ్ టెంపరేచర్ వచ్చేసి నేను స్టార్ట్ చేసినప్పుడు 24 ఉన్నప్పటికీ రైట్ నో రూమ్ టెంపరేచర్ వచ్చేసి 17 డిగ్రీస్ అయితే ఉంది. బట్ 17 డిగ్రీస్లో మీకు ఇదైతే 35 డిగ్రీస్ వరకు అయితే వచ్చింది. ఇక మనం చూసినట్లయితే 41 మినిట్స్కి మనకి రియల్మీ 8 వచ్చేసి 80% అయితే ఛార్జ్ అయింది. సో ఇక్కడే నేను ఒక మిస్టేక్ చేశాను. 80% ఛార్జ్ అయినాక ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్ అని చెప్పేసి ఒకటైతే స్టార్ట్ అయింది. దాన్ని నేనైతే స్టాప్ చేయలేదు, దానివల్ల చాలా స్లోగా రియల్మీ 8 అనేది ఛార్జ్ అయితే అయింది. అండ్ ఇక మనం ఇక్కడ చూసినట్లయితే 45 మినిట్స్కి ఇక్కడ నేను ఒకసారి ఆఫ్ చేద్దాం. సో ఇదైతే నేను చాలా లేట్గా ఆఫ్ చేసిన ఆఫ్టర్ 5 మినిట్స్. అప్పటికి కూడా మనకి ఓన్లీ 1% కూడా ఛార్జింగ్ అయితే అవ్వలేదు. 46 మినిట్స్కి మీరు చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు రియల్మీ 8 80%లోనే ఉంది మనకి, ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో అది ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్ అనేది నేను టర్న్ ఆన్ చేయడం వలన ఇలా అయితే మనకి ఇది 80%లో ఉంది. రెడ్మీ నోట్ 10 చూసుకున్నట్లయితే మనకి 79% వచ్చేసింది. అండ్ ఇక్కడ చూడొచ్చు అండ్ 50 మినిట్స్కి వచ్చేసి మనకి 82%, రియల్మీ 8 ఛార్జ్ అయితే మనకి 84% వరకు వెళ్ళిపోయింది మనకి రెడ్మీ నోట్ 10 అనేది. సో కొంచెం రెడ్మీ నోట్ 10 అనేది ఈవెన్ దో 80% దాటినా సరే మనకి కొంచెం ఫాస్ట్గానే ఛార్జ్ అయితే అవుతుంది. 80% మనకి స్లో అవుతున్నట్లయితే అనిపించలేదు ఎక్కడ కూడా. మ్యాక్సిమం అదే స్పీడ్ అయితే కంటిన్యూ అయితే చేస్తుంది. సో చూద్దాం 1 అవర్లో మనకి ఏది ఫాస్ట్గా ఛార్జ్ చేస్తుంది, సో ఎంతవరకు ఛార్జ్ చేస్తుంది అనేది అయితే చూద్దాం. ఆల్మోస్ట్ ఆల్ మనం 1 అవర్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూద్దాం. చూడొచ్చు మనకి
రెడ్మీ నోట్ 10 వచ్చేసి మనకి 91% వరకు అయితే ఛార్జ్ అయిపోయింది, 92% సారీ. అండ్ అదే మనకి రియల్మీ 8 చూసినట్లయితే మనకి 90% అయితే ఛార్జ్ అయింది. సో గుడ్ థింగ్ మనకి రెడ్మీ నోట్ 10 అనేది కొంచెం ఫాస్ట్గా, అంటే ఎటువంటి స్లో అవ్వకుండా కంటిన్యూస్గా ఛార్జ్ అయితే అవుతుంది. ఇంకా చూద్దాం మనకి రెండిట్లో 100% ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది. ఇక మనం చూసినట్లయితే 1 hour 16 minutesకి మనకి రియల్మీ 8 అనేది ఆల్మోస్ట్ 100% అయితే ఛార్జింగ్ అయిపోయింది. అండ్ ఏదైతే రెడ్మీ నోట్ 10 ఉందో 99% అయితే అయింది. సో నేను ఈవెన్ ఇంకో 2-3 minutes పెట్టినా సరే మనకి రెడ్మీ నోట్ 10 అనేది స్టిల్ 99లోనే ఉంది. సో అందుకని అయితే నేను ఆఫ్ అయితే చేశాను. ఫ్రెండ్స్ చూశారు కదా రెండింటి ఛార్జింగ్ టెస్ట్ అయితే. సో రెండు కూడా మనకి ఆల్మోస్ట్ 1 hour 17 minutesలో అయిపోయాయి. సో మేబీ మనకి ఒక 1 minute ముందు రియల్మీ 8 అయిపోయి ఉండొచ్చు. నేనైతే దాన్ని అయితే క్లిక్ చేసి అయితే చూడలేదు. క్లిక్ చేసి చూసినప్పుడు మాత్రం మీకు 100% అయితే చూపెట్టింది. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీకు ఏదైతే రియల్మీ 8 ఉందో ఇది వచ్చేసి మనకి 30 watt ఛార్జర్తో వస్తుంది. ఇట్ ఈస్ ఎ డాట్ ఛార్జ్ 30 watt. బట్ రెడ్మీ నోట్ 10 విషయానికి వచ్చినట్లయితే మనకి 33 watt. బట్ స్టిల్ మీకు రియల్మీ 8 అనేది ఫాస్ట్గా ఛార్జ్ చేసింది. ఇన్ఫాక్ట్ మీకు మధ్యలో నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. మీకు ఎప్పుడైతే 80% రీచ్ అయిందో, రీచ్ అయినప్పుడు ఇమీడియట్గా 80% చాలా ఫాస్ట్గా రీచ్ అయింది. 80% రీచ్ అవగానే ఇందులో మీకు ఒక పాపప్ నోటిఫికేషన్ వచ్చింది, ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్ అనేది ఆన్ అయిందని చెప్పేసి. నేను అప్పుడు ఆ పాపప్ అయితే చూడలేదు. ఆఫ్టర్ ఒక 5 minutes నేను పాపప్ చూసాను. అప్పుడు నేను ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్ అనేది ఆఫ్ చేసింది. దానివల్ల ఏమవుతుందంటే మీకు మార్నింగ్ 6 వరకు మీకు స్లోగా ఛార్జ్ అవుతూ ఉంటుంది. బ్యాటరీ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా, బ్యాటరీ డ్యామేజ్ అవ్వకుండా రియల్మీ 8 అనేది ఛార్జ్ చేస్తుంది. అదొక ఇంట్రెస్టింగ్ ఓవర్ నైట్ ఛార్జింగ్ చేసే వాళ్ళకి. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇంకోటి ఏంటంటే నేను అది పెట్టినప్పటికీ ఫైనల్గా 1 minute ముందే మీకు ఇదైతే ఛార్జింగ్ అయితే అయింది. సో ఇక్కడ ఎంత వాట్స్ ఆఫ్ ఛార్జింగ్ టెక్నాలజీ అనేది కాదు, సో వీళ్ళు ఏ టైప్ ఆఫ్ కేబుల్స్ వాడారు, ఏ టైప్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది అనేది అయితే చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ క్లియర్గా అయితే అర్థమైంది. సో ఇంట్రెస్టింగ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి. సో రియల్మీ 8 అనేది చాలా ఫాస్ట్గా అయితే ఛార్జ్ అయింది. ఇంకోటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది 80% వరకు నేను ఆప్టిమైజ్ ఛార్జింగ్ ఆఫ్ చేసినప్పటికీ మీకు ఇది 15% ఛార్జ్ అవ్వడానికి కొంచెం స్లో అయితే అయింది. బట్ మీకు ఇది మాత్రం 0 to 100% మోస్ట్లీ సేమ్ స్పీడ్తో అయితే ఇదైతే ఛార్జ్ అయింది. సో చివరికి వచ్చేసరికి స్లో అవ్వడం ఇట్లాంటి అయితే నేను రెడ్మీ నోట్ 10లో చూడలేదు. సో ఎనీవే రెండు కూడా మీకు మినిమం మీకు 1 hour 15 minutes అయితే మీకు పడుతుంది. అంటే 75 నిమిషాలు అయితే మీరు ఈ మొబైల్స్ అయితే ఛార్జ్ చేయడానికి అయితే టైం అయితే పడుతుంది. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక బ్యాటరీ బ్యాకప్ గురించి నేను ఫుల్ రివ్యూలో అయితే షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే షేర్ చేసుకోలేను. ఇప్పుడు మీకు ఛార్జ్ అవ్వడానికి 1 hour పట్టింది. మీకు డ్రైన్ చేయాలంటే నాకు ఈజీగా 1-2 days అయితే పడుతుంది. సో నేను ఫుల్ రివ్యూలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఎనీవే ఇట్లాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కువగా లైక్ అయితే చేయండి ఈ వీడియోని. దాని ద్వారా నేను ఫ్యూచర్లో ఇంకా మరిన్ని మొబైల్స్ ఛార్జింగ్ టెస్ట్, బ్యాటరీ డ్రైన్ టెస్ట్ ఇలాంటివి తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. Promise as strong as a spell. I'll never tell. It's true. 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 It's true.